చేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. కొంతమంది బ్రాహ్మిన్స్ అయితే ఎప్పుడైనా నాన్ వెజ్ దానిలో తగిలిందని అనుకుంటే నాలుక మీద పొడుచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారండి. మనకు అన్ని ఆ మనోభావాలు మనలో లేకపోవచ్చు. మరి ఇక్కడ మీరు ప్రభుత్వ యాంగిల్ లేకపోతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పిన అంశాలు చెప్తున్నారు. వైసీపీ తీరుని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు పోటీ పూజలు అంటున్నారు, ఏదైనా ఖాళీ నడకని అంటున్నారు, స్టేట్ అంతా అంటున్నారు, మళ్ళీ గొడవలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా. సేమ్ టైం ఇక్కడ దీన్ని ఏమంటారు, ఈ ఏఆర్ ఫుడ్స్ కి ఇవ్వడం కోసం నిబంధనల ఆల్టరేషన్, 2-3 లోకల్ డైరీస్ తో సిండికేట్ అయిన అంశం, అది క్లియర్ కట్ గా అర్థం అవుతుందండి. 350 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి టెండర్ ప్రాసెస్. నందిని నెయ్యి అనేవాళ్ళు నాన్ ప్రాఫిట్ గా, నో ప్రాఫిట్ నో లాస్ కింద వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి రీటెండర్, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రివర్స్ టెండరింగ్ రేట్ తక్కువ వచ్చింది 320 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 300 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ ఏఆర్ ఫుడ్స్ పోయి టెస్ట్ చేస్తామంటే మీడియా వాళ్ళ మీద ఏఆర్ ఫుడ్స్ గొడవ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో కల్తీ జరిగింది అనేది 100% అందరూ నమ్ముతున్నారండి. కాకపోతే ఆ కల్తీ పామోలిన్ ఆయిలా, వెజిటబుల్ ఆయిలా, లేకపోతే ఎనిమల్ ఫ్యాటా, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది ముందల. ఎనిమల్ ఫ్యాట్ లేదంటే చెప్పేయండి, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే ఇక్కడ 600 ఎవరు మనకు కూడా తెలుసండి, ప్రతి ఒక్కళ్ళు నెయ్యి కొనేవాళ్ళమే. 600 నుంచి 800 రూపాయలుగా నెయ్యి దొరుకుతున్న పరిస్థితుల్లో, అది కూడా పర్ఫెక్ట్ అయింది కాదు, 1200 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, 1200 రూపాయలు లేని స్వచ్ఛమైన నెయ్యి రానటువంటి పరిస్థితుల్లో 300 రూపాయలు సప్లై చేయడం అసాధ్యం. అసాధ్యమైనటువంటి ప్రక్రియను వాళ్ళు చేపట్టారంటే డెఫినెట్ గా పామోలిన్ ఆయిల్ 90 రూపాయలు దొరుకుతుంది కాబట్టి కలిపి ఉండొచ్చు, సోయా ఆయిల్ కలిపి ఉండొచ్చు, ఇంకేమైనా రసాయనాలు కలిపేసి ఆ ప్రక్రియ ద్వారా నెయ్యి అపీరెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియను చేపట్టి ఉండొచ్చు. ఇవన్నీ చేపట్టుంటే కల్తీ చేసినందుకు గాను ఆ చట్టం ప్రకారం, ఆ చట్టాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ చట్టాల ప్రకారం శిక్షించండి. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక పాయింట్ చంద్రిక్ గారు, ఎనిమల్ ఫ్యాట్ కలిపారా లేదా, కలిపి ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్, మన ల్యాబులతో పని లేదు. ఐజర్ ఉంది, ఎన్డీఆర్ఐ ఉంది, డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, తిరుపతిలోనే ల్యాబ్ ఉంది ఐజర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మన టాటా ఇన్స్టిట్యూట్ ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్ అంత ఈజీ, వ్యాక్సిన్ ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, టాటా బొంబాయిలో ఉండే ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మామూలుగా ఒక వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ కానీ దానిలో ఏమేమి ఉన్నాయని చెప్తే చాలా టైం పడుతుంది. కానీ మిల్క్ ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడానికి 1 hour ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. టూ మెనీ శాంపిల్స్ కావాలంటే 2-3 hours, దట్స్ ఇట్. జనసేన ఒపీనియన్ కూడా తీసుకుందాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్